పటాన్చెరు నియోజకవర్గం పటేలుగూడ గ్రామ పరిధిలోని ఇష్టా కళాశాల ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరయ్యారు. విద్యార్థులు చిన్న వయసులో డ్రగ్స్కు బానిసై విలువైన తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తున్నారని బాల్మూరి వెంకట్ అన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి విద్యార్థి ముందుకు వచ్చి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కార్తిక్ కోట, అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పటాన్చెరులో ర్యాలీగా డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కల్పించారు. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డ్రగ్స్ వినియోగం ఏదైతే వినియోగిస్తూ అనేక మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా దీనిపైన ఉక్కిపాదం మోపాలని చెప్పని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇష్టా ఇన్స్టిట్యూషన్ ఏదైతే రామయ్య గారికి సంబంధించింది, ఏదైతే కార్తిక్ మా సోదరుడు ఈరోజు యాంటీ డ్రగ్స్ ఏదైతే దానికి సంబంధించి ర్యాలీని నిర్వహించడం జరిగింది పటాన్చెరు నియోజకవర్గంలో. తప్పనిసరిగా ఏదైతే ఈరోజు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకి ప్రజలందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ ఏదైతే కల్పించి ఏదైతే విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిరో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన, విద్యార్థులందరి పక్షాన, అన్ని విద్యార్థి సంఘాల పక్షాన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ చేపట్టినట్టు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ రకంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ని రన్ చేసి విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యొక్క డ్రగ్స్ బారిన విద్యార్థులు పడకుండా ఏదైతే వారి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయులు, అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క డ్రగ్స్ ని అరికట్టే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు కార్తిక్కి, దీంట్లో పాల్గొన్న వారి యొక్క ఇన్స్టిట్యూషన్ ఉపాధ్యాయులకి, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన వ్యాధి ఏంటంటే ఇది మనం ఏదో ఎయిడ్స్, క్యాన్సర్ అనుకుంటాం, కానీ ఇది కాదు. ముఖ్యంగా డ్రగ్స్ అనేది మన యూత్నంతా కూడా పట్టి పీడిస్తుంది, యూత్నంతా కూడా నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఇవి స్కూల్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో వీ ఫైండ్ దీస్ హారబుల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అండ్ ఆల్సో ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఎందుకంటే మన యూతే మన దేశానికి భవిష్యత్తు. సో మన యూత్ని మనం కాపాడుకోవాలి. పరిస్థితులు ఎట్లున్నప్పటికీ, ఏమైనప్పటికీ ఈ డ్రగ్స్కి మాత్రం వాళ్ళు దూరంగా ఉండేటట్లు చూసే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మేము చేసేది చిన్న కార్యమే, మేము చేసేది చిన్న పని. బట్ ఐ రిక్వెస్ట్ every institution to take a step to stop this drug addiction and drug mafia, and many drug peddlers are also there. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పిల్లలకి ఇవన్నీ కూడా ఎడిక్ట్ చేయటము, వాళ్ళ ద్వారా వాళ్ళు దే వాంట్ టు మేక్ మనీ అండ్ దే వాంట్ టు మేక్ బిజినెస్. కాబట్టి అది కాకుండా మనందరం కూడా we all should come forward and take a step to stop these drugs. సో ఇష్టా ఇన్స్టిట్యూషన్స్ తరఫున మా డైరెక్టర్ కార్తిక్ గారు మరి మేము అందరం కలిసి ఈ యొక్క ర్యాలీని ఆర్గనైజ్ చేశాము. సమాజంలో ఒక అవేర్నెస్ అందరి పట్ల అందరికి తీసుకురావాలని, అందరు దీన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, లేదా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ హెడ్స్ కానివ్వండి, లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎనీ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇది మనము చాలా చాలా సీరియస్గా తీసుకొని దీన్ని వీ హ్యావ్ టు స్టాప్ దిస్. సో వీ హ్యావ్ టు మన పిల్లలకి మనం నాలెడ్జ్ తీసుకురావాలి దీని గురించి. Say no to drugs because spoiled and mentally and physically. Mental health. Hello brothers and sisters, please say no to drugs because it will not harm your life, it will harm your family and harm your society. So please be away from drugs and be your
surroundings also. Do not use drugs and be safe and be happy. Thank you. So drugs. సో డ్రగ్స్ ఫిజికల్ హెల్త్కి కాకుండా మెంటల్ హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఐ కెన్ సే వన్ వర్డ్ అబౌట్ డ్రగ్స్, ఇట్స్ లైక్ టెర్రరిజం. Drugs can affect the society very adversely. It can lead to addiction, which can lead to very much health diseases and mental diseases for the youth, which is not at all good for the country's development and future of the country. So we would say no to drugs for the youth and for people of all ages, so that stay away from drugs and please help in the betterment of the country and the society.